తిరుపతి జిల్లా నాయుడుపేటలో దారుణం చోటు చేసుకుంది. మహిళా విఆర్ఓను ఒక ఎంఆర్ఓ చాలా సంవత్సరాలుగా లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు. నిన్న ఎంఆర్ఓ విఆర్ఓ ఇంటికి వెళ్లి బట్టలు విప్పి అతని కోరిక తీర్చమని వేధించాడని చెప్పి మరి ఆ కుటుంబ సభ్యులైతే చెప్తా ఉన్నారు. మహిళా విఆర్ఓ వెంటనే తన తల్లికి సమాచారం ఇచ్చింది. ఎంఆర్ఓ నేరుగా ఇంటికి వచ్చి మరి లైంగికంగా తను ఇబ్బంది పెడతా ఉన్నాడని చెప్పేసేసి మహిళా విఆర్ఓ తన తల్లికి తెలియజేయగానే వెంటనే తల్లి ఇంటికి చేరుకొని ఎంఆర్ఓను చీపురుతో కొట్టినటువంటి ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేటలో హల్చల్ చేస్తా ఉంది. ఇంటికి రమ్మని బట్టలు విప్పి తన కోరిక తీర్చమని మహిళా విఆర్ఓను మరి ఎంఆర్ఓ గత కొన్ని రోజులుగా మరి నా ఇంటికి వస్తావా, చికెన్ కర్రీ వండుతావా, నేను అడిగింది ఇస్తావా అని ఎంఆర్ఓ తన ఫోన్ కు మెసేజ్లు పెడతా ఉన్నాడని చెప్పి కూడా మహిళా విఆర్ఓ కూడా మరి చెప్తున్నట్లయితే సమాచారం అయితే అందుతా ఉంది. మరి హుటాహుటిన విఆర్ఓ తల్లి వెంటనే ఎంఆర్ఓ ఆ ఇంటి వద్దకు చేరుకొని ఎంఆర్ఓను లాగి చీపురుతోటి బట్టలు విప్పి కొట్టినటువంటి ఘటన ప్రస్తుతం మరి హైలైట్ అవుతా ఉంది. దానికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అతను నువ్వు నెట్టేది రమ్మంటే కావాలని చూసుకో. వద్దా నీకు తెలియదు.